ఓకే అండి. వెల్కమ్ టు ద లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. సో, ఈరోజు మనం ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ గురించి మనం తెలుసుకుందామండి. ఆ ఆపర్చునిటీ పేరే మనకు రెయిన్ బిఎన్‌బి. రెయిన్ బిఎన్‌బి ఏమి అంటే నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ నెక్స్ట్ అప్‌గ్రేడ్ ప్లాన్ ఆఫ్ మనకు రైడ్ బిఎన్‌బి. ఈ రైడ్ బిఎన్‌బి అనేది 2024 7 ఆగస్టున స్టార్ట్ అయిందండి. దాని నెక్స్ట్ వర్షన్ అప్‌గ్రేడేషనే మనకు లేటెస్ట్ వర్షనే మనకిక్కడ రెయిన్ బిఎన్‌బి. రైడ్ బిఎన్‌బి గూడా ఉంది. మనకు రెయిన్ బిఎన్‌బి గూడా ఉంది. బట్ ఇక్కడ మనము రెయిన్ బిఎన్‌బిని ఎందుకు చేయాలంటే, ఎక్కువ ఇన్‌కమ్ ఒస్తుంది కాబట్టి, బాగుంది కాబట్టి, లేటెస్ట్ టెక్నాలజీలో డిజైన్ చేశారు గాబట్టి, ఇక్కడ మనం రెయిన్ బిఎన్‌బిని చేస్తామండి. నా పేరు చంద్రశేఖర్ ఫ్రమ్ చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. నేను గూడా దాదాపుగా సో, ఈ బిజినెస్ అనేది నవంబర్ 15థ్ నుంచి చేస్తున్నాను. మంచి ఇన్‌కమ్ తీసుకుంటున్నాను. అదే విధంగా మంచి టీమ్‌ని రన్ చేస్తున్నానండి. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు రెయిన్ బిఎన్‌బి అనేది వరల్డ్ ఫస్ట్ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అండి. కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ టోటల్‌గా మనకు కమ్యూనిటీనే ఉంటుంది. కమ్యూనిటీ అంటే ఎవరు? మనం. నేను జాయిన్ అయ్యాను. మీరు జాయిన్ అయ్యారు. నా పైనున్న వాళ్ళు జాయిన్ అయ్యారు. నాకంటే ముందు జాయిన్ అయిన వాళ్ళు, ఇప్పుడు ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కమ్యూనిటీ. అంటే ఇక్కడ టోటల్‌గా కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్. అది కూడా ఎక్కడంటే మనకు ఏదైతే రెయిన్ బిఎన్‌బిని డిజైన్ చేశారో అది మనకిక్కడ ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్ పైన ఇక్కడ డిజైన్ చేశారండి. అదే విధంగా వాట్ ఈస్ ఓపీబీఎన్‌బి? ఓపీబీఎన్‌బి ఏంటి అంటే, ఓపీబీఎన్‌బి అనేది ఒక బ్లాక్ చైన్ అండి. ఎవరి బ్లాక్ చైన్ అంటే ఇది బైనాన్స్ యొక్క బ్లాక్ చైన్. బైనాన్స్ అంటే ఏమి? బైనాన్స్ వాళ్ళకి ఓన్‌గా ఎక్స్‌చేంజ్ గూడా ఉంది. వాళ్ళకు కాయిన్ గూడా ఉంది. అదే విధంగా వాళ్ళకి 3 బ్లాక్ చైన్స్ అనేటివున్నాయి. ఏవే బ్లాక్ చైన్‌లు? ఒకటొచ్చి బిఎన్‌బి బికాయిన్ చైన్. దీంట్లో గ్యాస్ ఫీస్ చాలా ఎక్కువ గాబట్టి సో రెండోది నెక్స్ట్ బిఎన్‌బి స్మార్ట్ చైన్. దీనికి గూడా గ్యాస్ ఫీ చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ మూడోది లేటెస్ట్‌గా మనకు 2023లో వచ్చిందండి. ఓపీబీఎన్‌బి అనేది ఒక బ్లాక్ చైన్ అన్నమాట. బ్లాక్ చైన్ అంటే ఏమి? చాలా మందికి గూడా అర్థం కాకపోవచ్చు. బ్లాక్ చైన్ అనేది ఏం లేదండి. ఇప్పుడు మనం బ్యాంకులు ఉంటాయి చూడండి. మనకు ఏదైతే బ్యాంకులున్నాయో, ఆ బ్యాంకుల్లో ట్రాన్సాక్షన్స్ డాటా అంతా గూడా సర్వర్‌లో సేవ్ అవుతుంది. బట్ ఇక్కడ మనకు క్రిప్టోలో మన ట్రాన్సాక్షన్స్ ఏదైతే మన సిస్టమ్ డిజైన్ చేస్తామో అదంతా గూడా మనకు ఇక్కడ బ్లాక్ చైన్‌లో సేవ్ అవుతుంది. సెక్యూర్‌గా ఉంటుంది. 100% డిసెంట్రలైజ్ ఉంటుంది. స్మార్ట్ కాంట్రాక్ట్‌తో కూడుకున్నటువంటి అకౌంట్ ఉంటుంది. అందుకనే ఇక్కడ మనము మన సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ సిస్టమ్ ఒక్కసారి బ్లాక్ చైన్ పైన రైట్ అయిన తర్వాత ఎప్పటికి గూడా ఎవ్వరు గూడా దాన్ని డిలీట్ చేయడం, హ్యాక్ చేయడం, రిమూవ్ చేయడం, ఎడిట్ చేయడం, డిలీట్ చేయడం అంటే కుదరదండి. అందుకనే ఇక్కడ బ్లాక్ చైన్‌ని క్రిప్టో కరెన్సీలో ఇక్కడ యూజ్ చేస్తారనమాట. అంటే మనకు రెయిన్ బిఎన్‌బి అనేది టోటల్‌గా ఓపీబీఎన్‌బి అనే ఒక బ్లాక్ చైన్‌తో డిజైన్ చేయబడింది. అదే విధంగా ఇక్కడ మన రెయిన్ బిఎన్‌బి అనేది స్మార్ట్ కాంట్రాక్ట్‌తో కూడుకున్నటువంటిదండి. అంటే ఈ కంపెనీని, ఈ సిస్టమ్‌ని ఎవరైతే డిజైన్ చేశారో, డెవలప్ చేశారో వాళ్ళకి ప్లస్ కమ్యూనిటీకి మధ్య ఒక డిజిటల్ వాలెట్ అంటే ఒక డిజిటల్ అగ్రీమెంట్ అనేది ఉంటుందండి. ఆ డిజిటల్ అగ్రీమెంటే ఇక్కడ మనకు స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. ఆ స్మార్ట్ కాంట్రాక్ట్‌కి ఒక అడ్రెస్ కూడా ఉంటుంది. ఒక వెరిఫైడ్ అడ్రెస్ కూడా ఇక్కడ సోర్స్ కోడ్ కూడా మనకిక్కడ ఉంటుందండి. అదే విధంగా స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఇక్కడ మనకు టోటల్‌గా 100% డిసెంట్రలైజ్ అనేది మన రెయిన్ బిఎన్‌బి. డిసెంట్రలైజ్ అంటే ఏంటి? సెంట్రలైజ్ కంపెనీస్ అంటే ఏంటి అని మనందరికీ తెలుసు. చాలామంది డిసెంట్రలైజ్ కంటే సెంట్రలైజ్ కంపెనీస్‌లోనే ఎక్కువ వర్క్ చేసుంటారు ఎంఎల్ఎంలో. ఇక్కడ సెంట్రలైజ్ అంటే ఏదో ఒక కంపెనీ ఫలానా ఎక్స్ ఉంటుంది. ఎక్స్, ఏబీసీ ఏదో ఒక కంపెనీ పేరనుకోండి. ఆ కంపెనీలో ఎండీ, మేనేజ్‌మెంట్ వాళ్ళు ఏమి చెప్తే టోటల్‌గా ఆ కంపెనీలో లీడర్స్ కావచ్చు, మెంబర్స్ కావచ్చు అదే వినాలి. ఎందుకంటే సెంట్రలైజ్ కంపెనీ అది. వాళ్ళు ఏమి చెప్తే అది వింటారక్కడ సెంట్రలైజ్ కంపెనీస్‌లో. టోటల్ కంట్రోలింగ్ అంతా కూడా మేనేజ్‌మెంట్ చేతుల్లోనే ఉంటుంది. ఓనర్‌షిప్‌లోనే ఉంటుంది. అక్కడ వాళ్ళిష్టం. వాళ్ళు ప్లాన్ చేంజ్ చేస్తే చేంజ్ అవుతుంది. ప్రొడక్ట్‌ని చేంజ్ చేస్తే చేంజ్ అవుతుంది. వాళ్ళు విత్‌డ్రాల్ ఆపేస్తే ఆగిపోతుంది. వాళ్ళు వెబ్‌సైట్‌ని బంద్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. అదే విధంగా మీ ఐడీ బ్లాక్ అయితే బ్లాక్ చేస్తే అక్కడ బ్లాక్ అయిపోతుంది. అంటే టోటల్‌గా కంట్రోలింగ్ అంతా టోటల్ పవర్స్ అంతా కూడా అక్కడ మేనేజ్‌మెంట్ చేతుల్లోనే ఉంటుంది. కమ్యూనిటీకి ఇక్కడ ఎలాంటి పవర్ గూడా ఉండదు. నెక్స్టు సెమీ సెంట్రలైజ్ అంటే హాఫ్ కంట్రోల్ ఉంటుంది. ప్లస్ ఓనర్‌షిప్ బేస్ గూడా ఉంటుంది. నెక్స్టు డిసెంట్రలైజ్ అంటే ఇక్కడ కంట్రోలింగ్ ఫ్రీ ఉంటుంది. నో ఓనర్, నో అడ్మిన్ అదే విధంగా ట్రాన్స్‌పరెంట్ ఉంటుంది. ఇక్కడ ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ప్రతి రూపాయి గూడా ఎవరికి వెళ్ళింది ట్రాన్స్‌పరెంట్‌గా మనం ఇక్కడ చూసుకోవచ్చండి. ఓపెన్‌గానే చూసుకోవచ్చు. బట్ సెంట్రలైజ్ కంపెనీస్‌లో ఎవరెవరికి డబ్బులు పోయింది, అక్కడ మనం చూసుకోలేము. ఎంత పర్సెంటేజ్ పోయింది? 100% పోయిందా? 70% పోయిందా? 30% పే ఔట్ ఇచ్చారా? 10% పే ఔట్ ఇచ్చారా? అక్కడ ఎవ్వరికి కూడా చెప్పరనమాట. బట్ ఇక్కడ మనకు ట్రాన్స్‌పరెంట్ ఉంది. ఆటోమేటెడ్‌గా నడుస్తుంది ఇక్కడ. అదే విధంగా ఇక్కడ
ఇన్‌స్టంట్ పేఔట్ ఉంటుందండి. సో, ఇన్‌స్టంట్ పేఔట్ అంటే మీరు విత్‌డ్రాల్ పెట్టుకోనవలసిన అవసరం గూడా ఉండదు. అదే విధంగా ఇక్కడ అడ్వాంటేజెస్ ఆఫ్ రైడ్ బిఎన్‌బి అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే, సో, ఓనర్‌షిప్ అనేది ఎవరు ఓనర్ గాని, అడ్రెస్ గాని ఏముండదిక్కడ. ఎందుకంటే డిసెంట్రలైజ్ కంపెనీ గాబట్టి మన రైన్ బిఎన్‌బి. డిసెంట్రలైజ్ అంటే ఒక్కసారి ఏదైతే బ్లాక్ చైన్ పైన స్మార్ట్ కాంట్రాక్ట్‌తో సో, ఆ కోడ్స్ ద్వారా ఏదైతే సిస్టమ్ పెట్టింటారో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ లాక్ చేసి మనకు సెక్యూర్‌గా బ్లాక్ చైన్ మీద రన్ అయిన తర్వాత, లాక్ అయిన తర్వాత ఎవరైతే ఈ రెయిన్ బిఎన్‌బి సిస్టమ్‌ని బ్లాక్ చైన్ పైన డిజైన్ చేశారో డీసెంట్రలైజ్ సో, వాళ్ళు గూడా దీన్ని ఎడిట్ చేయడం, రిమూవ్ చేయడం, హ్యాక్ చేయడం లేదంటే ఏదన్నా క్లోజ్ చేయడం, బంద్ చేయడం ఎప్పటికి కూడా కాదు. అదే మనకు డిసెంట్రలైజ్డ్‌లో సో, వచ్చినటువంటి బెనిఫిట్. డిసెంట్రలైజ్ ఉందా? 100% ఉందా? అంటే అక్కడ ప్లాన్ అనేది ఎప్పటికీ సిస్టమ్ బంద్ గాదు. మీరంతకు మీరే స్టాప్ అయ్యి వెళ్ళిపోతే తప్పిస్తే అది రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే అది కమ్యూనిటీ బిల్డింగ్. సో, ఓనర్‌కి సంబంధం లేదు. పేఅవుట్ 100% పోతుందక్కడ. సో, అందుకనే మనకిక్కడ 100 ఓనర్స్‌తో మనకిక్కడ అవసరం లేదు. అడ్మిన్‌కు అవసరం లేదు. ఇన్‌స్టంట్ పేఅవుట్ ఉంది. మీరు విత్‌డ్రాల్ పెట్టుకోవాలి. అడ్మిన్ వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. తర్వాత వితిన్ 48 అవర్స్‌లో మీ దగ్గరకి రావాలి. అలాంటివేమీ లేవండి. వితిన్ సెకండ్స్‌లో మీకిక్కడ పేఅవుట్ అనేది ఉంటుంది. 100% డిసెంట్రలైజ్ సో, లాకబుల్ ప్లాన్. ఒక్కసారి ప్లాన్ లాక్ అయిన తర్వాత సో, ఎవ్వరు గూడా దీన్ని సో, ఎడిట్ చేయడం, అదే విధంగా మార్చడం, చేంజ్ జేయడం గూడా కుదరదండి. సో, టోటల్‌గా ఇక్కడ ఏదైతే స్మార్ట్ కాంట్రాక్ట్‌కి ఒక అడ్రెస్ ఉంటుందో, ఆ అడ్రెస్‌కు మన అమౌంట్ అనేది అక్కడికి వెళ్తుంది. అక్కడి నుంచి ఎవరెవరికి వెళ్ళాలో వితిన్ సెకండ్స్‌లోనే అందరికీ గూడా బ్లాక్‌ల వైస్‌గా అమౌంట్ అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతుందండి. అది మనకు స్మార్ట్ కాంట్రాక్ట్‌లో ఉన్నటువంటి సో, బెనిఫిట్ అన్నమాట. అదే విధంగా చూసుకున్నట్లయితే మనము ఏ విధంగా స్టార్ట్ చేయాలి? ఈ రెయిన్ బిఎన్‌బిని. ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే చూసుకున్నట్లయితే సో, మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర మాక్సిమం స్మార్ట్ ఫోన్సే ఉన్నాయి. స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ లేదు ఆండ్రాయిడ్ కాకుండా యాపిల్ ఫోన్ ఉంటే యాప్ స్టోర్‌లో మనకు సేఫ్‌పాల్ అని ఒక వెబ్3 వాలెట్ ఉంటుంది. సో, ఈ సేఫ్‌పాల్ వాలెట్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకుంటాం. సో, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఒక సెక్యూరిటీ పాస్వర్డ్ 6 డిజిట్ల సెక్యూరిటీ పాస్వర్డ్ అడుగుతుంది. అది డెఫినిట్‌గా సెక్యూరిటీ పాస్వర్డ్ మీరు చాయిస్‌గా ఇచ్చేటప్పుడు అది నోట్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఒక్కసారి మర్చిపోతే ఫర్గెట్ కొట్టడానికి లేదంటే మెయిల్ ద్వారా వస్తుందని సో, అవేముండవు ఇక్కడ. టోటల్‌గా మీరు కంపల్సరీగా ఆ 6 డిజిట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ రాసుకొని పెట్టుకోవాలి. దాంతో పాటు 12 వర్డ్స్ పెరాస్ కీ వస్తుంది. 12 పదాలొస్తాయి. ఆ పదాల్ని మీరు డెఫినిట్‌గా క్యాపిటల్ లెటర్‌లో ఒకసారి, స్మాల్ లెటర్‌లో ఒకసారి, ఒక్క చోట కాకుండా 3, 4 చోట్ల రాసి పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి మీ మొబైల్ ఒకవేళ జరగరానిది జరిగి, మీ మొబైల్ చ రిపేర్ అయిపోయి, సో, కొత్త మొబైల్‌లో మీరు ఓపెన్ చేయాలి సేమ్ వాలెట్. సో, దాంట్లో 100 బిఎన్‌బి ఉంది. ఆల్రెడీ ఒక 10,00,00,000 ఉన్నాయి. ఫండ్ ఉంది. సో, మీరు అక్కడ ఓపెన్ చేయాలంటే మీ దగ్గర ఈ 12 వర్డ్స్ కీ ఉంటేనే మీరు ఇంకొక మొబైల్‌లో సో, ఓపెన్ అవుతుంది ఆ వాలెట్. లేదనుకోండి మీరు ఏమి చేసినా గాని 12 వర్డ్స్‌కి మర్చిపోయారు. సో, మీరు రాసుకోలేదనుకోండి. సో, మీకు మొత్తం ఫండ్ ఉన్నా గాని వేస్ట్ అయిపోతుంది. ఎవ్వరు గూడా దీన్ని ఓపెన్ చేయలేరు. అందుకనే ఇక్కడ మనకు పాన్ కార్డు, ఆధార్ కార్డు, అదేవిధంగా జీమెయిల్, నేమ్ ఏం అవసరం లేదు. 6 డిజిట్ల సెక్యూరిటీ పాస్వర్డ్ ప్లస్ 12 వర్డ్స్ పెరాస్ ఏదైతే వస్తాయో అది డెఫినిట్‌గా మీరు రాసి పెట్టుకోండి. సో, ఈజీగా ఇక్కడ మనము సేపాల్ వాలెట్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటాం. ఒక వాలెట్‌ని క్రియేట్ చేస్తాం. ఆ వాలెట్‌లోకి ఫండ్‌ని అంటే మనకిక్కడ టోటల్‌గా ఐడీ యాక్టివేషన్స్ కావచ్చు, పేఔట్స్ కావచ్చు మనకు బిఎన్‌బి కాయిన్‌లోనే ఉంటుంది. సో, కాబట్టి ఇక్కడ బైనాన్స్‌లోనే ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ సో, వాలెట్ క్రియేట్ చేసిన తర్వాత సో, మనము టాప్ అప్ చేసుకుంటాం. అంటే మనకు ఎంతైతే జాయినింగ్ అమౌంట్ కావాల్సిన ఫండ్ అనేది యాడ్ చేసుకుంటాం. నెక్స్టు మీరు మీకు ఎవరైతే అప్లైనర్ సో, మీకు రెఫరల్ లింక్ తీసుకొని అక్కడి నుంచి మనం ఐడీని ఆహ్, జాయినింగ్ అయ్యి బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తామండి. సో, మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంత అమౌంట్ కావాలి? సో, ఎంత అమౌంట్ అంటే చాలా సింపుల్ అండి. ఎంత అమౌంట్ అంటే, సో, ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో, జాయినింగ్ అమౌంట్ అనేది బిగినర్ అంటే స్టార్టింగ్ ఎవరైతే స్టార్టర్ ఉంటారో బిగినర్ సో, వాళ్ళకి 0.0044 బిఎన్‌బితో వాళ్ళకి జాయినింగ్ అనేది అయిపోతుంది. అంటే ఇక్కడ బైనాన్స్‌లో చెప్పుకుంటున్నాం మనం బిఎన్‌బి కాయిన్ రూపంలో 0.0044 బిఎన్‌బి. బట్ యాక్చువల్‌గా మనకు అర్థం గావడానికి బిఎన్‌బిలో చెప్పుకుంటే మనకు అర్థం కాదు కాబట్టి, సో, ఐఎన్ఆర్‌లో ఇండియన్ కరెన్సీలో ప్లస్ డాలర్స్‌లో చెప్పుకుంటే మనకు అర్థమవుతుంది కాబట్టి సో, ఒక రూ. 350 ఉంటే చాలు మనం ఇక్కడ రెయిన్ బిఎన్‌బిలోకి జాయిన్ అనేది అయిపోవచ్చండి.
సో ప్రతి ఒక్కరు కూడా రూ. 350తోనే జాయిన్ అవుతాం. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ దాదాపుగా 15 ప్యాకేజెస్ పెట్టారండి. సో 15 లెవెల్స్ ఉన్నాయి. 15 ర్యాంకులున్నాయి. ఒక్కొక్క లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఇక్కడ మనకు ఇన్‌కమ్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుందండి. సో మీరు నెగ్లెక్ట్ చేయొచ్చు. సో రూ. 350తో జాయిన్ అయ్యి మనము ఏ విధంగా హై ఇన్‌కమ్ తీసుకోవాలండి. అవునండి. యెస్. సో ఎవరైతే 2024 ఆగస్ట్‌లో జాయిన్ అయిన వ్యక్తులు రూ. 350తో జాయిన్ అయిన వాళ్ళు ప్రెజెంట్ ఇప్పుడు దాదాపుగా 3,00,00,000, 4,00,00,000 వరకు ఇన్‌కమ్ తీసుకున్న వాళ్ళు చాలా మందున్నారు. ఆల్ ఇన్ వరల్డ్‌లో. మన ఇండియాలో కాదండి. టోటల్ ప్రపంచంగా 100+ కంట్రీస్‌లో ఈ రెయిన్‌బిఎన్‌బి అనేది నడుస్తుంది. ప్లస్ 6.5 లక్షల కంటే ఎక్కువగా కమ్యూనిటీ అనేది ప్రెజెంట్ ఉంది కాబట్టి, సో మీరిక్కడ నెగ్లెక్ట్ చేయొద్దండి. రూ. 350తో జాయిన్ అవుతున్నాము. ఇదేమో చిన్న బిజినెస్సా? మనకంత పెద్ద ఇన్‌కమ్ వస్తుందంటే, మీరు నెక్స్ట్ సైడ్‌లో చూదురండి. సో మీకే అంత పెద్ద ఇన్‌కమా అని మీకే అనిపిస్తుంది. ఎందుకంటే సింపుల్‌గా ఉంటుందిక్కడ. డూప్లికేషన్ ఉంటుంది. 100% వర్కింగ్ ఇన్‌కమ్ ప్లాన్ ఉంటుందిక్కడ. వర్కింగ్ ఇన్‌కమ్ ప్లాన్, టీమ్ ప్లాన్ ఉంటుంది. పాసివ్ ఇన్‌కమ్ గూడా మీకిక్కడ ఉంటుంది. సో టోటల్‌గా చూద్దాము. బట్ ఇక్కడ మనం అందరం గూడా రూ. 350తో జాయిన్ అయిన తర్వాత టోటల్‌గా 15 ప్యాకేజెస్ ఉన్నాయి. 15 ప్యాకేజెస్ సెపరేట్‌గా ఇక్కడ మనకు ఐఎన్ఆర్‌లో గూడా పెట్టడం జరిగింది. సో రెండో ర్యాంక్ ఇన్‌ఫ్లుయెన్సర్, అచీవర్, అంబాసిడర్, అదేవిధంగా పియనర్, మెంటర్, చాంపియన్, డైరెక్టర్, టైటాన్, ఐకాన్, అదేవిధంగా లెజెండ్, అదేవిధంగా ఎంపరర్, కంకునర్, చాన్సలర్, లాస్ట్ 15ది క్రియేటర్. ఈ విధంగా టోటల్‌గా 15 ర్యాంకులున్నాయండి. సో ఎవరైతే సో స్టార్టింగ్‌లోనే మేము తొందరగా గ్రోత్ అవ్వాలి. ఎవరైతే రూ. 300తో జాయిన్ అయ్యి ఇప్పుడు వితిన్ 4-5 నెలల్లోనే 3,00,00,000, 4,00,00,000 ఇన్‌కమ్ తీసుకున్నారు అంటారో, సో వాళ్ళు గూడా స్టార్టింగ్‌లోనే నా సజెషన్ ఏమంటే, సో మినిమమ్ ఒక మెంటర్ లేదా చాంపియన్ ర్యాంక్‌తో బిజినెస్ స్టార్ట్ చేసి మీరు స్టార్ట్ చేసినట్లయితే చాలా తొందరగా గ్రోత్ అవ్వచ్చండి. సో ఎందుకనేది గూడా మీకు లాస్ట్‌లో ఒక్కొక్క స్లైడ్ వెళ్ళడం వలన మీకు అర్థమవుతుందండి. ఇక్కడైతే మనకు టోటల్‌గా 15 ర్యాంక్స్ అండి. 15 స్లాట్స్ అనేటివి ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్‌గా అర్నింగ్ ప్రోగ్రామ్ అనేది మనకు టోటల్‌గా 5 రకాలైనటువంటి ఇన్‌కమ్స్ ఉన్నాయి. వాటిలో ఫస్ట్‌దొచ్చి డైరెక్ట్ రెఫరల్. ఓకే. ఫస్ట్‌ది డైరెక్ట్ రెఫరల్, రెండోదొచ్చి ర్యాంక్ అప్‌గ్రేడ్, మూడోదొచ్చి రికరింగ్ లెవెల్, నాలుగోదొచ్చి రాయల్టీ, ఐదోదొచ్చి లైఫ్ స్టైల్ రివార్డ్. ఈ విధంగా టోటల్‌గా మనకిక్కడ రూ. 350తో జాయిన్ అయిన తర్వాత 5 రకాలైనటువంటి ఇన్‌కమ్స్‌కి మనము ఇక్కడ సో వస్తాయన్నమాట. సో చూద్దామండి. మనకిక్కడ ట్రీ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి 2/2 మెట్రిక్స్ లెవెల్‌లో టీమ్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఇది 2/2లో మెట్రిక్స్ లెవెల్. ఇంకొకటొచ్చి లెవెల్ వైస్. సో మీరు ఎంతమందిని డైరెక్ట్ చేస్తారు? మీకు డైరెక్ట్‌గా ఉన్నవాళ్ళు వాళ్ళు ఎంతమందిని చేస్తారు? దాని ద్వారా గూడా ఇన్‌కమ్ ఉంటుంది గాబట్టి ఇక్కడ 2 ట్రీలనేవి మీకు కనిపిస్తాయండి. బట్ ఇక్కడ మనకు సో ఫస్ట్ ఏదైతే ఆటో మెట్రిక్స్ సెటప్ ఉందో 2/2 మెట్రిక్స్ ట్రీ ఉందో, ఇది టాప్ టు బాటమ్ లెఫ్ట్ నుంచి రైట్‌కి సో ట్రీ అనేది 2/2 మెట్రిక్స్‌లో సెటప్ అయి ఉంటుందండి. అంటే ఫస్ట్ లెవెల్‌లో మీకు ఇద్దరే వస్తారు. రెండో లెవెల్‌లో మీకు నలుగురొస్తారు. మూడో లెవెల్‌లో మీకు 8 మందొస్తారు. నెక్స్ట్ 16 మంది, 32, 64, 128, 256, 512, 1024 ఈ విధంగా మీకు సో ఒక్కొక్క లెవెల్‌లో 2/2 మెట్రిక్స్‌లో సో ఈ విధంగా మెంబర్స్ వస్తూ ఉంటారు. సో ఇది మనకు 2 ట్రీలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరనుకుంటారు. సో ఫస్ట్ లెవెల్‌లో ముగ్గురిని వేస్తానని. సో ఫస్ట్ లెవెల్‌లో ఎంతమందొస్తారిక్కడ? ఇద్దరే వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఇద్దరికే ప్లేసుంది. సో మూడో లెవెల్‌లో ఏమవుతుంది? ఫస్ట్ ఇక్కడ థర్డ్ ఐడీ పడతాది. మళ్ళా ఫోర్త్ ఐడీ పడతాది. మళ్ళా ఐదో ఐడీ, మళ్ళా ఆరో ఐడీ. ఈ విధంగా టోటల్‌గా సో మీకు ఇక్కడ టోటల్‌గా రెండో లెవెల్‌లో ఎంతమందొస్తారిక్కడ? నలుగురే వస్తారు. ఎందుకు నలుగురొస్తారంటే ఇక్కడ నలుగురికే ఇక్కడ ప్లేసుంది. 5 మందికి లేదు, ముగ్గురికి లేదు. ఇక్కడ టోటల్‌గా సో నలుగురికే ప్లేసుంది కాబట్టి రెండో లెవెల్‌లో మీకు నలుగురే వస్తారు. ఈ నలుగురి కింద ఒక్కొక్కరి కింద ఇద్దరిద్దరంటే మూడో లెవెల్‌లో మీకు 8 మందే వస్తారు. ఎందుకంటే 8 మందికి ఇక్కడ ప్లేస్ ఉంది. కాబట్టి ఇక్కడ 2/2 మెట్రిక్స్‌లో ఒక ట్రీ అనేది టాప్ టు బాటమ్ లెఫ్ట్ నుంచి రైట్‌కి ఈ విధంగా ట్రీ అనేది సెటప్ అయింటుంది. ఇంకొకటి లెవెల్ వైస్ ఇన్‌కమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. సో మీరు అతని మీ డైరెక్ట్ రెఫరల్ ద్వారా జాయిన్ అయ్యారు. అతను మీకు ఫస్ట్ లెవెల్‌లో ఉండొచ్చు, 10 లెవెల్‌లో ఉండొచ్చు, 100 లెవెల్‌లో ఉండొచ్చు. అతను ఏ లెవెల్‌లో ఉన్నా గాని మీ రెఫరల్ ద్వారా జాయిన్ అయ్యారంటే అతను మీకు ఫస్ట్ లెవెల్‌లోనే వస్తారు. ఈ ఫస్ట్ లెవెల్‌లో ఉన్న వ్యక్తుల నుంచి ఎంతమందైతే వాళ్ళు గూడా ఏ లెవెల్‌లో ఉన్నా గాని డైరెక్ట్ రెఫరల్ ఉంటే మీకు సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ ఈ విధంగా టోటల్‌గా 15 లెవెల్ వరకు ఈ లెవెల్ వైస్ టీమ్ గూడా మనకిక్కడ ఈ విధంగా ఉంటుందండి. సో నెక్స్ట్ మనం ఇన్‌కమ్ ప్లాన్స్ చూసుకుందామండి. సో ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చి మనకు డైరెక్ట్ రెఫరల్ బోనస్. ఫస్ట్ ఇన్‌కమ్ రెయిన్‌బిఎన్‌బిలో ఫస్ట్ ఇన్‌కమ్ వచ్చి రెఫరల్
డైరెక్ట్ రెఫరల్ బోనస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరున్నారు. మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ హరి సార్ జాయిన్ అయ్యారు. ఇతనేం చేస్తారు? చందు అనే వ్యక్తిని జాయిన్ చేపిస్తారు. సో, ఇతని రెఫరల్ ద్వారా చందు అనే వ్యక్తి జాయిన్ అయ్యాడు. సో, ఇక్కడ ప్రతి ఒక్కరు గూడా ఫర్ ఎగ్జాంపుల్ నేను రూ. 300తోనే జాయిన్ అయ్యాననుకోండి. చందు అనే వ్యక్తి ఎంతతో జాయిన్ అయ్యారు? రూ. 300తో జాయిన్ అయ్యారు. అంటే ఇక్కడ డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్ అనేది 10% ఇన్‌కమ్ అనేది పెట్టారు. అంటే ఈ రూ. 300లో సో, 10% అంటే ఎంతండి? రూ. 30 అనేది మీకొచ్చేస్తుంది. అంటే ఇతనికి హరి అనే వ్యక్తికి ఇక్కడ వచ్చేస్తది. సో, చందు అనే వ్యక్తి నుంచి సో, జాయినింగ్ అమౌంట్‌లో 10% ఇన్‌కమ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. సో, మీరు ఎంతమందిని డైరెక్ట్ చేసినా గాని మీకు 10% ఇన్‌కమ్ వచ్చేస్తుంది. సో, ఇది మనకు క్లియర్‌గా అయిపోయింది. సో, ఫస్ట్ ఇన్‌కమ్ మనకు రెఫరల్ ఇన్‌కమ్, డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్ 10% కమిషన్ అనేది మనకిక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక బ్యూటీ ఏమేంటి ఇక్కడ రైన్‌బిఎన్‌బిలో మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత చందు అనే వ్యక్తి నుంచి 10% వచ్చేసింది. ఫస్ట్ లెవెల్ బిగినర్‌కి అయిపోయింది. నెక్స్ట్ ఈ చందు అనే వ్యక్తి ఏం చేస్తాడు? రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేస్తాడు. మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేస్తాడు. నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేస్తాడు. ఐదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటాడు. సో, ఈ టోటల్‌గా 2, 3, 4, 5 లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి అతనికి ఎంత ఇన్‌కమ్ పట్టింది? రూ. 6,425 పట్టింది. సో, మళ్ళా దీంట్లో 10% మళ్ళా మీకు ఇన్‌కమ్ వస్తుంది. అంటే ఇక్కడ రూ. 642 అనేది మీకిక్కడ ఇన్‌కమ్ వచ్చేస్తుంది. అంటే ఇతను హరి అనే వ్యక్తి జాయిన్ అయిన తర్వాత సో, అతను ఈ చందు అనే వ్యక్తి బిగినర్ నుంచి 15వ ర్యాంక్ వరకు ఏ లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నా, ఎప్పుడు అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని 10% అనేది ఇతనికొచ్చేస్తుంది. సో, అందుకని ఇక్కడ మీకు మాక్సిమం మీరు ట్రై చేయండి. ఎంతమందైతే అంతమందిని డైరెక్ట్‌గా వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ వితౌట్ కండిషన్స్ మీరు బిగినర్‌లోనే ఉన్నారు. బట్ ఇతను 15వ లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నాడనుకోండి, ఆ 15వ లెవెల్‌లో నుంచి కూడా 10% అనేది మీకు రావడం జరుగుతుంది. అందుకనే సో, ఇక్కడ డెఫినిట్‌గా 10% ఇన్‌కమ్ అనేదొస్తుంది. నెక్స్టు సో, ఫర్ ఎగ్జాంపుల్ 5 లెవెల్ తర్వాత ఆరో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని, దాంట్లో గూడా 10% అంటే ఆరో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి రూ. 6,660 అంటే సో, రూ. 666 మళ్ళా మీకొచ్చేస్తుంది. నెక్స్ట్ చందు అనే వ్యక్తి ఐకాన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. సో, ఐకాన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి 1,04,000 అంటే రూ. 10,400 మళ్ళా మీకొచ్చేస్తుంది. ఈ విధంగా డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ నుంచి 10% వచ్చేస్తుంది. సో, రెండోదొచ్చి ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్. ఇక్కడ ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్ అనేది సో, 69% అనేది పెట్టారండి. సో, ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ బిగినర్. సో, మీరు రూ. 300తో ఒక ఇద్దరిని జాయిన్ చేపిచ్చారనుకోండి. సో, మీకు ఆల్రెడీ 10% అనేది వచ్చేసుంటుంది డైరెక్ట్. దాంతో పాటు ఇక్కడ సో, ఫస్ట్ లెవెల్ నుంచి మీకు సో, 69% అంటే సో, $2.2, $2.2 ఈ విధంగా ఇన్‌కమ్ మళ్ళా మీకు 69% అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ లెవెల్‌లో. మీకు ఫస్ట్ లెవెల్‌లో ఇద్దరుంటారు. ఇద్దరి నుంచి కూడా మీకిక్కడ ఇన్‌కమ్ వస్తుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు డైరెక్ట్‌గా ఉంటే, మీరు డైరెక్ట్‌గా రెఫర్ చేసిన వ్యక్తి నుంచి మీకు 10% డైరెక్ట్ ప్లస్ 69% సో, ర్యాంక్ అప్‌గ్రేడ్ టోటల్‌గా 79% అనేది మీకిక్కడ ఇన్‌కమ్ వచ్చేస్తుంది. మీరు ఒకవేళ 5 మందిని డైరెక్ట్ చేశారనుకోండి $13, 10 మందిని డైరెక్ట్ చేస్తే $26, 20 మందిని డైరెక్ట్ చేస్తే $52 అదేవిధంగా 50 మందిని డైరెక్ట్ చేస్తే కూడా $130. బట్ ఇక్కడ కంపల్సరీగా మినిమమ్ 2 డైరెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ప్రతి ఒక్కరు గూడా ఈ బిజినెస్‌లో 1-15వ ర్యాంక్ వరకు అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని మినిమమ్ ఒక ఇద్దరిని 2 డైరెక్ట్ అనేది కంపల్సరీగా ఇక్కడ ఉండాలి. మినిమమ్ 2 ఇన్‌ఫ్లుయెన్సర్‌ని ఇక్కడ జాయిన్ చేపించాలండి. నెక్స్ట్ ఇక్కడ జీరో అంటే మీకిక్కడ డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కమ్ అయితే వచ్చేస్తుంది. బట్ లెవెల్ ఇన్‌కమ్ రావాలి అన్నా, సో అదే విధంగా రాయల్టీ రావాలన్నా, సో మనం ఏదైతే చెప్పుకున్నామో నెక్స్ట్ ఫస్ట్ ఇన్‌కమ్ తర్వాత 2, 3, 4, 5 మినిమమ్ ఇక్కడ 2 డైరెక్ట్ అనేది కంపల్సరీగా ఉండాలండి. ఇక్కడ టోటల్‌గా 69% ర్యాంక్ అప్‌గ్రేడ్ ఇన్‌కమ్ జీరో టు హీరో స్టెప్ బై స్టెప్ ఇక్కడ చెప్పుకుందామంటే మెయిన్ ఇన్‌కమ్ మనకి ఇదే ఇక్కడ. సో ఇక్కడ టోటల్‌గా క్లారిటీగా చెప్పుకుందాం అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. మీరున్న తర్వాత ఒక ఇద్దరిని ప్రమోట్ చేశారు. ఈ ఇద్దరి నుంచి మీకు 79% సో, ఎందుకంటే ఇక్కడ 69% ప్లస్ 10% 79% టోటల్‌గా మీకు రూ. 480 వచ్చేసిందనుకోండి ఇద్దరి నుంచి. సో, మీరేం జేస్తారు? మీకు రూ. 480 అంతేనా? నెక్స్ట్ ఇంకా ఎక్కువ ఇన్‌కమ్ వద్దా అంటే, సో, మీకు కావాలి గాబట్టి మీరేం జేస్తారంటే వచ్చినటువంటి ఇన్‌కమ్‌లోనే ఒక రూ. 450 నుంచి సో, ఒక రూ. 425 తీసి మీరు సెకండ్ లెవెల్‌ని అప్‌గ్రేడ్ జేసుకుంటారు. సెకండ్ లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేపించుకోవడం ద్వారా ఇక్కడ మీకు సెకండ్ లెవెల్
లెవెల్ కూడా ఓపెన్ అయిపోతుంది. అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ లెవెల్‌లో 2 మెంబర్స్ ద్వారా మీకు ఇన్‌కమ్ వచ్చేసింది. ఆ ఇన్‌కమ్ నుంచినే మీరు రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నారు. రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు రెండో లెవెల్ కూడా ఓపెన్ అయిపోయింది. టోటల్‌గా ఈ రెండో లెవెల్‌లో ఈ ఇద్దరి కింద ఇద్దరిద్దరు అంటే టోటల్‌గా రెండో లెవెల్‌లో మీకు నలుగురొచ్చారు. సో, ఈ నలుగురు కూడా రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేపిచ్చేటప్పుడు సో, టోటల్‌గా ఏదైతే రెండో లెవెల్ నుంచి అప్‌గ్రేడ్ చేపించుకుంటున్నారో దాంట్లో నుంచి మళ్ళా మీకు 69% ఇన్‌కమ్ అనేది మీకు రావడం జరుగుతుంది. అంటే టోటల్‌గా మీకిక్కడ ఈ నలుగురు నుంచి ఒక్కొక్కరి నుంచి రూ. 293 అంటే దాదాపుగా సో రూ. 1172 అనేది మీకు ఇన్‌కమ్ వస్తుంది. సో, వచ్చినటువంటి ఈ రూ. 1172లోనే మీరు ఒక రూ. 850 పెట్టి మీరు మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేపించుకుంటారు. సో, మీరిక్కడ మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేపించుకోవడం ద్వారా మీకు మూడో లెవెల్ కూడా ఓపెన్ అయిపోతుంది. మూడో లెవెల్‌లో టోటల్‌గా 8 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకిక్కడ రూ. 580 అనేది రావడం జరుగుతుంది. సో, వాళ్ళేదైతే మూడో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేపించుకుంటున్నారో ఆ అమౌంట్‌లో నుంచి మీకు 69% అంటే ఒక్కొక్కరి నుంచి 580 అంటే టోటల్‌గా ఇక్కడ రూ. 4,640 అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మీరు జాయిన్ అయిందైతే జస్ట్ రూ. 300తోనే. బట్ ఇక్కడ మీకు 16 మంది టీమ్ అయ్యారు. దాంతో పాటు $50 అంటే దాదాపుగా రూ. 4,640 వరకు మీరు ఇన్‌కమ్ గూడా ఓన్లీ మూడో లెవెల్ వరకునే తీసుకున్నారు. నెక్స్ట్ మీరు చూడండి నాలుగో లెవెల్ అప్‌గ్రేడ్ చేపించుకోవడం ద్వారా అంబాసిడర్ ర్యాంక్ వచ్చేస్తుంది. అంబాసిడర్ ర్యాంక్‌లో సో మీకు టోటల్‌గా నాలుగో లెవెల్‌లో 16 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 1,206 అంటే రూ. 19,320 అనేది మీకు నాలుగో లెవెల్ ఇన్‌కమ్. సో, మీరు నాలుగో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేపించుకోవడానికి కాస్ట్ వచ్చి రూ. 1,550. బట్ ఇక్కడ మీకు ఇన్‌కమ్ ఎంతొచ్చింది నాలుగో లెవెల్ నుంచి అప్‌గ్రేడ్ చేపించుకోవడం ద్వారా అంటే రూ. 19,320 నెక్స్ట్ ఐదో లెవెల్ అప్‌గ్రేడ్ చేపించుకున్న తర్వాత పీనర్ ర్యాంక్‌ని అచీవ్ అవుతారు. ఇక్కడ టోటల్‌గా 32 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 2,350 అంటే రూ. 75,000 వస్తుందండి. సో, మీరైతే ఐదో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేపించుకోవడానికి కావాల్సిన అమౌంట్ 3,400 బట్ ఇక్కడ 75,000 వరకు ఇక్కడ మీరు ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. నెక్స్ట్ ర్యాంక్ అండి మెంటర్ ర్యాంక్. మెంటర్ ర్యాంక్ అంటే ఇక్కడ దాదాపుగా 64 మంది ఉంటారు మీకు ఆరో లెవెల్‌లో. 64 మంది నుంచి ఒక్కొక్కరి నుంచి రూ. 4,700 అంటే దాదాపుగా 3,00,000 వరకు మీకిక్కడ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి మెంటర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి మీకు పట్టింది రూ. 6,660 బట్ ఇక్కడ 3,00,000 వరకు మీకిక్కడ ఇన్‌కమ్ తీసుకోవడానికి ఓన్లీ ఆరో లెవెల్ ఇన్‌కమే 3,00,000 వరకు ఇక్కడ మీకు ఇన్‌కమ్ వస్తుందండి. అదే విధంగా ఏడో లెవెల్ ఇక్కడ చూడండి ఒక్కొక్క లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఫస్ట్ లెవెల్, రెండో లెవెల్, మూడో లెవెల్‌లో పెద్దగా ఇన్‌కమ్ మనకు మిగలలేదు. వచ్చిన ఇన్‌కమ్ అప్‌గ్రేడ్ చేపించుకుంటూ వెళ్ళిపోయాం. బట్ ఇక్కడ చూడండి నాలుగో లెవెల్ నుంచి, ఐదో లెవెల్ నుంచి, ఆరో లెవెల్ నుంచి ఇప్పుడు చూడండి ఏడో లెవెల్‌లో టోటల్‌గా మీకు 128 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి $102 అంటే రూ. 9,400 అంటే దాదాపుగా 12,00,000 వరకు మీకిక్కడ ఓన్లీ ఏడో లెవెల్ ఇన్‌కమేనండి. నెక్స్ట్ ఎనిమిదో లెవెల్‌లో మీకు టోటల్‌గా 256 మందుంటారండి. ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 18,000 ఒక్కొక్కరి నుంచి ఎంతండి? రూ. 18,000 అంటే దాదాపుగా 46,08,000 వరకు మీకిక్కడ ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీకిక్కడ తొమ్మిదో లెవెల్‌లో చూసుకున్నట్లయితే టోటల్‌గా తొమ్మిదో లెవెల్‌లో అంటే మీకు 512 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 35,880 అంటే దాదాపుగా క్రోర్స్‌లో ఎళ్ళిపోతుంది ఇన్‌కమ్. అంటే 1,83,70,000 వరకు మీకిక్కడ ఇన్‌కమ్ అనేది వస్తుందండి తొమ్మిదో లెవెల్. నెక్స్ట్ పదో లెవెల్‌లో చూసుకున్నట్లయితే టోటల్‌గా 1,024 మందుంటారు. సో, ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 73,760 అంటే ఇక్కడ దాదాపుగా 7,34,00,000 వరకు మీకిక్కడ ఇన్‌కమ్ అనేదొస్తుందండి. నెక్స్ట్ ర్యాంక్ అండి లెజెండ్ ర్యాంకు. లెజెండ్ ర్యాంక్ అంటే 11వ ర్యాంక్ ఇక్కడ టోటల్‌గా 2,048 మందుంటారండి. ఒక్కొక్కరి నుంచి మీకు రూ. 1,43,520 అంటే దాదాపుగా 29,00,00,000 వరకు మీకిక్కడ ఇన్‌కమ్ అనేది వస్తుందండి. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 12వ ర్యాంకు. సో, 12వ ర్యాంక్ అంటే ఇక్కడ దాదాపుగా 12వ లెవెల్‌లో 4,096 మందుంటారండి. ఒక్కొక్కరి నుంచి మీకు దాదాపుగా రూ. 2,87,040 అనేది రావడం జరుగుతుంది. అంటే ఓన్లీ 12వ లెవెల్ ఇన్‌కమే మీకిక్కడ 117,00,00,000 వరకు ఇన్‌కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ 4,096 మందిలో నుంచి ఒక 10 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నారే అనుకోండి. మీకిక్కడ 28,00,000 వరకు ఇన్‌కమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 20 మంది చేసుకున్నారనుకోండి, 57,00,000 వరకు ఇన్‌కమొస్తుంది. ఒక 50 మంది చేసుకున్నారనుకోండి, 1,43,00,000 వరకు ఇన్‌కమ్ అనేదొస్తుంది. బట్ ఇక్కడ 12వ లెవెల్ ఇన్‌కమ్ మీరు తీసుకోవాలంటే, 12వ లెవెల్ మీరు గూడా అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు
ఐదో లెవెల్ ఇన్‌కమ్ తీసుకోవాలంటే మీరు గూడా మినిమమ్ ఐదో లెవెల్ వరకు అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. అంటే మీరు ఏ లెవెల్ వరకు అప్‌గ్రేడ్ చేసుకొని ఉంటే, ఆయా లెవెల్ వరకు మీకు ఇన్‌కమ్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పదో లెవెల్ వరకు అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. మీకు జాయినింగ్ డైరెక్ట్‌తో అది కాకుండా రెండో లెవెల్‌లో మీకు ఎంతమందున్నారో వాళ్ళ నుంచి ఇన్‌కమ్ వస్తుంది 69%. 3, 4, 5, 6, 7, 8, 9, 10 లెవెల్ల వరకు. సో, మీకు 10 లెవెల్ల వరకు ఎవ్వరు ఎప్పుడు అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని, ఆ అప్‌గ్రేడ్ చేసుకున్నటువంటి ఆయా లెవెల్‌లో 69% అనేది మీకిక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 13వ ర్యాంక్ కంకునర్ ర్యాంక్. ఇక్కడ టోటల్‌గా మీకు 8,192 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి 5,74,000 అంటే దాదాపుగా 470,00,00,000 వరకు ఇన్‌కమ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 8,192 మందిలో సో, ఒక 10 మందే చేసుకున్నారనుకోండి 57,00,000 ఇన్‌కమ్ వస్తుంది. 20 మందే చేసుకున్నారనుకోండి 1,14,00,000. ఫర్ ఎగ్జాంపుల్ 50 మందే చేసుకున్నారనుకోండి 2,00,00,000 వరకు ఇక్కడ ఇన్‌కమ్ అనేది వస్తుందండి. నెక్స్ట్ 14వ ర్యాంక్ అండి. ఇక్కడ ఛాన్సలర్ ర్యాంక్ టోటల్‌గా 16,384 మందుంటారు. ఇక్కడ ఒక్కొక్కరి నుంచి మీకు 11,48,000 అంటే 1,880,00,00,000 అండి. చూడండి ఫస్ట్‌లో రెండో లెవెల్‌లో మనకు రూ. 200 కూడా మిగలలేదంటారు. బట్ ఇక్కడ ఎంత ఇన్‌కమ్ వస్తుందంటే 14 లెవెల్‌లో 1,880,00,00,000 అంటే మామూలు విషయం కాదండి ఇది. ఎందుకంటే రూ. 350తో జాయిన్ అయ్యి మనము వర్కింగ్ ప్లాన్ అంటే ఈ విధంగా డూప్లికేషన్ చేసుకుంటూ ఒక్కొక్క లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకుంటూ వెళ్తే మాత్రం 14 లెవెల్ వరకునే ఈ విధంగా ఇన్‌కమ్ అనేది తీసుకోవచ్చండి. అదే విధంగా 15 లెవెల్‌లో టోటల్‌గా 32,768 మందుంటారు. ఒక్కొక్కరి నుంచి మీకు 22,96,000 అంటే సో, ఇక్కడ చూడండి మనకు కాలిక్యులేటర్ కూడా పట్టడం లేదు. సో, అంత పెద్ద ఇన్‌కమ్ 7,523,00,00,000 అంటే మామూలు విషయం గాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టోటల్‌గా 1 ఇయర్ జేశారు. సో, 1 ఇయర్‌లో ఒక 10 మంది అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి 15 లెవెలు. సో, మీకిక్కడ 2,00,00,000 వరకు ఇన్‌కమ్. ఒకవేళ 20 మంది చేసుకున్నారనుకోండి 4,00,00,000 వరకు. ఒకవేళ 50 మంది చేసుకున్నారనుకోండి 11,00,00,000 వరకు మీకిక్కడ ఇన్‌కమ్ వస్తుంది. బట్ 15వ లెవెల్ ఇన్‌కమ్ మీరు తీసుకోవాలంటే మీరు గూడా క్రియేటర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలండి. సో, ఇదండి మనకు టోటల్‌గా రెండో లెవెల్ నుంచి 15వ లెవెల్ వరకు సో, లెవెల్ అప్‌గ్రేడ్ బోనస్ 69%. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మూడవ ఇన్‌కము రికరింగ్ లెవెల్ బోనస్. ఇది మనకు రెండో లెవెల్ నుంచి 15వ లెవెల్ వరకు. సో, ప్రతి జాయినింగ్‌కిను ప్లస్ అప్‌గ్రేడేషన్‌కి 1.5% అనేది వస్తుందండి. అంటే రెండవ లెవెల్ నుంచి 14 లెవెల్ వరకు టోటల్‌గా 1.5% అంటే సో, టోటల్‌గా ఇక్కడ 21% అనేది ఇక్కడ మనకు సో, ఇక్కడ రికరింగ్ లెవెల్ బోనస్ 21%. అంటే ఇక్కడ చూడండి మనకు సో, టోటల్‌గా 10% వచ్చి మనకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్‌కము ప్లస్ 69% వచ్చి లెవెల్ అప్‌గ్రేడ్ ఇన్‌కము ప్లస్ 21% ఇక్కడ లా రికరింగ్ లెవెల్‌లో అంటే 100% ఇక్కడ మనకు పే ఔట్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. సో, అంటే ఇక్కడ మనం పెట్టింది మనం ఇక్కడే ఇచ్చేస్తున్నారు. మనం కంపెనీకి ఏమి ఒక్క రూపాయి కూడా పెట్టడం లేదు. ఇదండి టోటల్‌గా మనకు సో, 100% డిస్ట్రిబ్యూషన్ అంటే. సో, ఇది క్లారిటీగా చూద్దామండి. మనము ఒకసారి లెవెల్ రికరింగ్ లెవెల్ బోనస్ ఏ విధంగా వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు. మీరు రాంబాబు సార్ ఉన్నారు. ఇతను రామకృష్ణ సార్ ఉన్నారు. ఇతనేం చేస్తారు ఫస్ట్ లెవెల్‌లో ఒక 5 మందిని ప్రమోట్ చేశారు. సో, ఈ ఫస్ట్ లెవెల్ నుంచి 10% అయితే సార్‌కొచ్చేసింది ఆల్రెడీ. సో, ఈ 5 మంది ఏం చేస్తారు? ఊరికే ఉంటారా? ఉండరు. వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఒక 5 మందిని రెఫర్ చేస్తారు. అంటే ఇతను రెఫర్ చేసిన వ్యక్తులంతా కూడా మీకు రెండో లెవెల్‌లో వస్తారు. రెండో లెవెల్‌లో ఉన్న వ్యక్తులు రెఫర్ చేసిన వాళ్ళంతా మూడో లెవెల్‌లో. అతను ఏ లెవెల్‌లో వెళ్లి రిజిస్ట్రేషన్ అయినా గాని బట్ డైరెక్ట్ రెఫరల్ ఉంటే ఈ విధంగా మనకు లింక్ అనేది డైరెక్ట్ అయిపోతుంది. అంటే ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెవెల్‌లో 10 మందున్నారనుకోండి. సో, 10 లెవెల్ నుంచి మీకు 10% వచ్చిన తర్వాత రెండో లెవెల్‌లో ఏమవుతుంది? ఈ 10 మందిని జాయిన్ చేశారనుకోండి. మీకు 100 మందవుతుంది. అంటే ఈ 100 మంది నుంచి గూడా మీకు సో, జాయినింగ్ అయినా ప్లస్ వాళ్ళు రెండో లెవెల్ నుంచి 15వ లెవెల్ వరకు ఏ ర్యాంక్ అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని ఇక్కడ మీకు 1.5% వచ్చేస్తుంది. సో, మూడో లెవెల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ 100 మంది గూడా ఒక 10 మందిని చేస్తే 1000 మందవుతారు. అంటే ఈ మూడో లెవెల్‌లో ఉన్నటువంటి 1000 మంది నుంచి గూడా ఈ 1000 మంది జాయినింగ్ నుంచి 15 లెవెల్ వరకు ఏ లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని 1.5% వచ్చేస్తుంది. అదే విధంగా నాలుగో లెవెల్‌లో టోటల్‌గా ఒక 1000 మందిని ఉన్నారు. వాళ్ళు కూడా 10 మందిని రెఫర్ చేస్తే 10,000 మందవుతారు. నాలుగో లెవెల్‌లోనే మీకు 10,000 మంది. ఈ 10,000 మంది నుంచి కూడా జాయినింగ్ నుంచి సో, దాదాపుగా సో, 15 లెవెల్ వరకు ఏ లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నా, ఎప్పుడు చేసుకున్నా 1.5% అనేది మీకొచ్చేస్తుంది. ఈ విధంగా
4 లెవెల్ వరకునే 10,000 మంది అంటే ఇంక 15 లెవెల్ వరకు పోతే మీకు కోట్లలో మెంబర్స్ ఉంటారు. సో, బట్ ఇక్కడ ఒక కండిషన్ ఏమంటే మీరు మెంటర్ ర్యాంక్ అప్‌గ్రేడ్ చేసుకుంటే జాయినింగ్ ప్లస్ మెంటర్ ర్యాంక్ వరకునే 1.5% వస్తుంది. సో, మీరు జాయినింగ్ మెంటర్ ర్యాంక్ అయ్యుండాలి. అది కూడా ప్లస్ ఇక్కడ ఇద్దరిని ఇన్‌ఫ్లుయెన్సరైజ్ చేసుంటేనే మీరిక్కడ ఎలిజిబుల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐకాన్ ర్యాంక్ ఒక ఇద్దరిని ఇన్‌ఫ్లుయెన్స్ చేశారనుకోండి. మీరు జాయినింగ్ ప్లస్ 10వ లెవెల్ వరకు ఎవ్వరు కూడా అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని మీకు 1.5% వచ్చేస్తుంది. జాయినింగ్ అయినా 1.5% అనేది వచ్చేస్తుందండి. ఇంకా మనం ఉదాహరణగా చూసుకున్నట్లయితే అప్ టు 15థ్ లెవెల్ క్రాస్ యువర్ ఎంటైర్ టీమ్. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీడరు మెంటర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారు. ఎక్కడ? మీకు రెండో లెవెల్‌లో. సో, రెండో లెవెల్‌లో అంటే మీకు రెండో లెవెల్ నుంచి 15వ లెవెల్ వరకు ఏ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని మీకు 1.5% అనేది వచ్చేస్తుంది. సో, ఫస్ట్ లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకోవడానికి 300, రెండో లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి 4, 5, 6 సో, ఈ విధంగా టోటల్‌గా అతనికి రూ. 13,325 పట్టింది. సో, ఈ రూ. 13,325 నుంచి 1.5% అంటే ఎంతండి ఇక్కడ? రూ. 200. అంటే మీకు మళ్ళా రూ. 200 అనేది వచ్చేసింది. బట్ ఇక్కడ నోట్ ఏమిటి మస్ట్ మీరు కూడా మెంటర్ ర్యాంక్ అయి ఉండాలి. అదే విధంగా చూసుకున్నట్లయితే మీకు 14 లెవెల్‌లో ఒక వ్యక్తి ఐకాన్ ర్యాంక్‌లో ఉన్నాడు. సో, అతను టోటల్‌గా ఐకాన్ ర్యాంక్ అంటే ఎంతండి? ఫస్ట్ లెవెల్ నుంచి రెండో లెవెల్ వరకు టోటల్‌గా ఈ 10 లెవెల్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి కావాల్సినంత అమౌంట్ అనేది ఇక్కడ 2,09,45 సో, దీంట్లో కూడా 1.5% అంటే రూ. 3,135 అనేది మీకొచ్చేస్తుంది. అంటే మీరు కూడా ఇక్కడ మస్ట్ ఐకాన్ ర్యాంక్‌లో ఉండాలి. ప్లస్ ఒక ఇద్దరినైతే ఇన్‌ఫ్లుయెన్సర్‌గా జాయిన్ చేపిచ్చుండాలి. సో, ఈ విధంగా మీరు ఐదో లెవెల్ అప్‌గ్రేడ్ చేసుకున్నారనుకోండి. మీకు జాయినింగ్ ప్లస్ ఐదో లెవెల్ వరకు ఎవ్వరు అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని అక్కడ మీకు ఇన్‌కమ్ అనేది వచ్చేస్తుంది. ఇది మనకు రికరింగ్ లెవెల్ ఇన్‌కమ్ టోటల్‌గా 1.5% ఈ విధంగా టోటల్‌గా 21% అనేది పెట్టడం జరిగిందండి. నెక్స్ట్ నాలుగో ఇన్‌కమ్ రాయల్టీ ఇన్‌కమ్. సో, ఎవరైతే 10వ ర్యాంక్ నుంచి 15వ ర్యాంక్ వరకు ఎవ్వరు ఏ ర్యాంక్‌ని దీంట్లో 10, 11, 12, 13, 14, 15 ఏ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకున్నా గాని ఇక్కడ రాయల్టీ ఇన్‌కమ్ అనేది పెడుతుందండి. ఇస్తారండి. ఇక్కడ కూడా రాయల్టీ ఇన్‌కమ్ అనేది డైలీ జరిగే బిజినెస్ టర్నోవర్‌లో కౌంట్ అవుతుంది. మినిమమ్ ఇక్కడ 2 డైరెక్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. రాయల్టీ ఎంత ఇస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐకాన్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి రూ. 1,00,000 పట్టిందనుకోండి. మీకు 2,00,000 వరకు ఇస్తారు. అదే విధంగా ఎంపరర్ ర్యాంక్‌ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోవడానికి మీకు 4,00,000 పట్టిందనుకోండి. మీకు టోటల్‌గా 8,00,000 వరకు ఇస్తారు. అదే విధంగా క్రియేటర్ ర్యాంక్‌ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోవడానికి 10,00,000 పట్టిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీకు 20,00,000 వరకు. అంటే ఇక్కడ 20,00,000 అనేది టోటల్ ఇన్‌కమ్‌లో మీకు ఇదనేది ఇక్కడ ఇన్‌కమ్ అనేది ఇస్తారు. మీకు డైరెక్ట్ రెఫరల్ ఇన్‌కమ్ కావచ్చు, ర్యాంక్ అప్‌గ్రేడ్ బోనస్ కావచ్చు, రికరింగ్ లెవెల్ ఇన్‌కమ్ కావచ్చు. టోటల్ ఇన్‌కమ్ అనేది 200% వస్తే ఆ తర్వాత మీకక్కడ రాయల్టీ అనేది స్టాప్ అయిపోతుంది. ఈ రాయల్టీ అనేది డైలీ టర్నోవర్‌లో మీకు కౌంట్ అవుతుంది. మీరే అక్కడికి వెళ్లి క్లెయిమ్ చేసుకోవాలండి. ఇది మనకు రాయల్టీ ఇన్‌కమ్ అనేది పెట్టారు. అదే విధంగా రాయల్టీ ఇన్‌కమ్ ఎంతొస్తుంది సార్ ఒకే రోజు మనకొచ్చేస్తుందంటే, సో, మనకి ఏదైతే బిజినెస్ నడుస్తుందో ఐడీస్ యాక్టివేషన్ అవుతాయో దానిపైన బేస్ అయి ఉంటుంది. దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఎన్ని రోజుల్లో వస్తుంది మన డబ్బులు డబుల్ అనేది మనం అక్కడ క్లారిటీగా ఇన్ని రోజులని చెప్పలేమండి. అదే విధంగా నెక్స్ట్ ఐదో ఇన్‌కమ్ మనకిక్కడ లైఫ్ స్టైల్ రివార్డ్. ఇక్కడ దాదాపుగా లైఫ్ స్టైల్ రివార్డ్ అనేది 5 రకాలుగా పెట్టారు. ఫస్ట్ ఇది ప్రైమ్ క్లబ్ అంటే ఇక్కడ 0.5% అనేది టోటల్ టర్నోవర్‌లో పెట్టడం జరిగింది. అంటే మీరు డైరెక్టర్ ర్యాంక్ అంటే ఎనిమిదో ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. ఒక 5 మందిని చాంపియన్ ర్యాంక్ అంటే ఏడో ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకుంటే మీకు స్పోర్ట్స్ డ్రీమ్ బైక్ అనేది ఒక $3,000 అనేవి మీకు డైలీ టర్నోవర్‌లో వీక్లీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుందండి. అంటే మీకు టోటల్‌గా ఇక్కడ $3,000 అనేది ఇక్కడ ఇన్‌కమ్ అనేది వస్తుందండి. అంటే వీక్లీ ఎంతైతే టర్నోవర్ జరుగుతుందో డైలీ టర్నోవర్‌లో దాన్ని కాలిక్యులేషన్ చేసి మీకు వారం కూడా మీకిక్కడ అప్ టు అంటే మీకు $3,000 వచ్చేంత వరకు ఈ రాయల్టీ అనేది ఇస్తారు. నెక్స్ట్ ఈలైట్ క్లబ్‌లో 0.5% అంటే మీరు 13వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొనుండాలి. అదే విధంగా ఒక ముగ్గురిని 12వ ర్యాంక్‌ని ఎంపరర్ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొనుంటే మీకు కార్ ఫండ్ అనేది $25,000 అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా సేమ్ అండి. డైలీ టర్నోవర్‌లో వీక్లీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ మనకుంటుంది. నెక్స్ట్ రాయల్ క్లబ్ దీనికి కూడా మనకు 0.2% ఉంటుంది. 14వ ర్యాంక్‌ని అప్‌గ్రేడ్ చేసుకొని ఉండాలి. అదే విధంగా ఒక 5 మందిని 13వ ర్యాంక్‌ని
కంకునర్ ర్యాంక్‌ని సో, డైరెక్ట్ చేసి ఉండాలి. డైరెక్ట్ రెఫరల్ ఉండి వాళ్ళే అప్‌గ్రేడ్ చేసుకొని ఉంటే సో, మీకిక్కడ సో, లగ్జరీ కార్ ఫండ్ $50,000 అనేది మీకు రావడం జరుగుతుంది. $50,000 అంటే $50,000 ప్రెజెంట్ $1 వాల్యూ 94 అంటే సో, కాలిక్యులేషన్ చేసుకోండి. మీకు ఇంత ఇన్‌కమ్ అనేది వీక్లీ ఇవ్వడం జరుగుతుంది. సో, టోటల్‌గా మీకు $50,000 కంప్లీట్ అయ్యేంత వరకు సో, రాయల్ క్లబ్ ఇన్‌కమ్ రివార్డ్ అనేది మీకు వారం గూడా వస్తూనే ఉంటుందండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్రౌన్. క్రౌన్ క్లబ్ ఇక్కడ 0.15% పెట్టడం జరిగింది. సెల్ఫ్ క్రియేటర్ 15వ ర్యాంక్‌ని అచీవ్ అవ్వాలి. ఒక 7 మందిని ఇక్కడ 14 ర్యాంక్‌తో అప్‌గ్రేడ్ చేసుకొని ఉంటే మీకిక్కడ $1,00,000 అనేది సో, హౌస్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ సుప్రీం క్లబ్ 0.15% అనేది ఇక్కడ ఇన్‌కమ్ పెట్టడం జరిగింది. సెల్ఫ్ క్రియేటర్‌గా ఉండాలి. అదే విధంగా ఒక 10 మందిని ఒక 15వ ర్యాంక్ క్రియేటర్‌గా మీకిక్కడ టైమ్ బౌండ్ ఏం లేదు. ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేపిస్తారో డైరెక్ట్‌గా ఒక 10 మందిని క్రియేటర్ మీకిక్కడ $5,00,000 అనేది సో, విల్లా ఫండ్ అనేది రావడం జరుగుతుంది. ఇది గూడా మనకు వీక్లీ డిస్ట్రిబ్యూషన్ ఉంటాది. అదే విధంగా డైలీ టర్నోవర్‌లో కాలిక్యులేషన్ అనేది జరుగుతుందండి. సో, ఇది మనకు టోటల్‌గా సో, లైఫ్ స్టైల్ రివార్డ్ అనేది ఇక్కడ పెట్టారు. సో, రైడ్ బిఎన్‌బి ఎందుకు చేయాలంటే ఇక్కడ ఓనర్ లేరు, అడ్మిన్ లేరు. సో, మనకు విత్‌డ్రాల్ ఆగిపోతుందేమో, ఈ సిస్టమ్ బంద్ అయిపోతుందేమో అనే భయం లేదు. ఎందుకంటే డిసెంట్రలైజ్ ప్లాను. అది గూడా మనకు ఓపీబీఎన్‌బి బ్లాక్ చైన్ మీద రన్ అవుతుంది కాబట్టి, సో, ఇక్కడ ఎలాంటి స్కాము లేదు. ఎందుకంటే మన విత్‌డ్రాల్ అతని దగ్గర ఉందేమో, సో, అతని విత్‌డ్రాల్ ఇవ్వకపోతే ప్రాబ్లమేమో, భయమేమో మనకు. సో, మన డబ్బులంతా వెళ్లి అతని అకౌంట్‌లో పడుతుందేమో అంటే, మనకిక్కడ అలాంటి స్కామ్ ఏమి లేదు. 100% వర్కింగ్ ఇన్‌కమ్ ప్లాన్ అందరికి కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది కాబట్టి, అది గూడా మనకు 100% ట్రాన్స్‌పరెంట్ ఉంది. ఒక్కొక్క రూపాయి గూడా ఎవరెవరికి వెళ్ళింది, ఎంతమందికి వెళ్ళింది, 15 లెవెల్‌కి వెళ్ళిందా, మొత్తం గూడా అక్కడ క్లియర్‌గా బ్లాక్ చైన్‌లో మనము సో, చూసుకోవచ్చండి. వెరిఫై చేసుకోవచ్చు. సో, ఇది టోటల్‌గా మనకు రైన్ బిఎన్‌బి యొక్క ప్లాన్ ప్రెజెంటేషను. ఇక్కడ ఎలాంటి మనకు ఇష్యూస్ ఉన్నా గాని, సో, ప్రాబ్లమ్స్ ఉన్నా గాని, సో, రెయిన్ బిఎన్‌బి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా గాని, అదే విధంగా మీకు పలానా చోట్లో పలానా స్లైడ్ అర్థం కాలేదనుకున్నా గాని, సో, మీకెవరైతే లింక్ పంపించారో, సో, వాళ్ళని డైరెక్ట్‌గా ఇప్పుడే ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ ఈ జూమ్ అయిన వెంటనే సో, వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు చెప్తారు.